ఎదురు మెండించే మునగాడు ఇక రేవంతేరా అనే కాడికి వచ్చింది కథ. ఇక అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొన్ని కోడిలాగలు అమ్మా కోడిలాగా బాగానే తిప్పుకొస్తుంది గంట పెట్టి అమ్మో అన్న కాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తున్న కథ తెలంగాణ జనాలు ఇక కేసీరావును అదిరించి ఆయనకు ఎదురు మెండించి ఆయనను నిలదీసి ప్రశ్నించే మొగోడు ఏకైక మొగోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇక ఏం కాదురా ఆయన కాడికి వచ్చింది కథ. ఇక అట్లా చిన్నగా మెల్లగా ఇక తల్లి కూడా దీవెనార్తి పెట్టిందాడు వెనకడికి. ఏదో ఓ రోజు నువ్వు రాజ్యం వెళ్తావు రో, నువ్వు చిన్నసన్న నువ్వేం కావు రేవంత్ అనేదట తల్లి. నువ్వు చిన్నసన్న నువ్వేం కాదు రో, వామ్మో నీకు లోపలి తెలివి ఎక్కువ ఉంది రో అని వెనకడికి తల్లి అనేదట. మొన్న కొండారెడ్డి పెళ్ళి పోతే నేను కూడా వాళ్ళ అయ్య ఏనాడో అన్నదయ్యా, అది వాళ్ళమ్మ ఏనాడో అన్నది, నా కొడుకులల్లా రేవంత్ ఎన్నడో నాడు వీడు రాజు అవుతాడు, రాజ్యం వెళ్తాడు నా కొడుకు అని తల్లి అనేదట ఊరోళ్ళతోటి. అయితే వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటారుగా, ఎల్లక్క మల్లక్క పోషక్క వాళ్ళు మనం చెప్పవైతే పోతిగా మొన్న 4 నెలల కింద పోలే నేను ఇక అవు తాత ఎన్నడూ నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నా కడుపులో పుట్టినందుకు నా కొడుకు ఎన్నడో నాడు రాజ్యం వెళ్తాడు, ఆ తెలివి ఉంది ఇంతాడా అని అమ్మ అనేదట. ఇక అన్నట్టుగానే కోడిలాగా చిన్నగా ఆఖరికి వస్తారు కల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జెడ్పీటీసీ కాంచి మొదలైన రాజకీయ జీవితం ఇవాళ తెలంగాణను శాసించే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఇక ఊరూరా ఇప్పుడు రేవంత్ రెడ్డి పండుగను, రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగను కోలాగలు ఇక బ్రహ్మాండంగా జరుపుతున్నాయట. ఇక ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది మధ్యలో మోత. ఇక పట్టుదలే ఆయన విజయం. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, కళలు ఉంటాయి అంతే. ఈ లేకపోతే కూడా ఉత్తదే మరి ఉండాలి మనిషికి. అయితే సాధించాలన్న పట్టుదల సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీకి పనిచేశారు. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె కోయిలాగా చిన్నసన్న కోయిలా ఏం కదా అప్పటికే పెద్దపేట మీదనే ఉంది కథ. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాట. ఇక నీ దండం పెడితే గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాక ఎక్కడ వాయ కోయిలే కానీ ఇక బతకట్లు అందుకున్నాట దేవుడు ఆడదామని. ఓ రామచంద్ర ఇక ఊళ్ళో పోయి పాపం ఆ చిరకల పోయింటి సేమల పోయింటి కొన్నాళ్ళు దాచుకున్నాట. మరి ఇక ఎట్లుంటుంది మీకు ఎరికేగా కథ. అమ్మ ఇంత పని చేసిండ రేవంత్ రెడ్డి ఎక్కడ వాయరా ఆయన తిప్పట్లాడితే కట్టెలు అదుకొని తిప్పట్లాడితే ఇక అలా ఆనో ఈనో చెట్ల పోయింటి సేమల పోయింటి దాచుకుండు పెద్ద మనిషి దాచుకుండాట. ఎందుకంటే కోపం మీద ఉంటారు కదా, అయితే పుసుకుని దెబ్బలు కొట్టగాలని ఇక అలా అవో గంత పని చేసిండట. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేసిన రేవంత్ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2002లో టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కల్వకుర్తి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ముందు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయిన రేవంత్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తుంది. నాటి బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టి గెలవడం రేవంత్లోని పట్టుదలకు నిదర్శనం.
అక్కడ నుంచి మొదలైన అసలు సిసలైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ మధ్యలో కింద పడుతూ పైకి లేస్తూ కుంభస్థలం కొట్టే వరకు చేరింది. అందరి మనసులను కొల్లగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు సాగింది. ఇది కథ. చూస్తారు కదా ఎట్టెట్ట అడుగులేసిండో. ఇప్పుడు కొండారెడ్డిపల్లి కోయిలాకు ఫోన్ చేద్దాము. మరి ఇలా పుట్టినరోజు అయ్యారు రేవంత్ రెడ్డిది, ఏమేం చేస్తున్నారు, ఏం కథ అనేది అరుచుకుందాం.